Hello everyone, welcome to Learn English from Telugu YouTube channel. As you have seen my introduction video, this channel is to learn English fluently and confidently. తెలుగు అనే మన మాతృభాష నుంచి ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా అలాగే కాన్ఫిడెంట్గా నేర్చుకోవడానికి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఎవరైతే కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మనము బేసిక్ ఫండమెంటల్స్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్దాము వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనకి తెలుగులో ఎలాగైతే అక్షరాలు గుణింతాలు ఉంటాయో అదేవిధంగా ఆంగ్లంలో ఇంగ్లీష్లో కూడా వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఆల్ఫబెట్స్, సెంటెన్స్ ఫార్మేషన్స్, వర్డ్స్, ఇలాగ డిఫరెంట్ విషయాలు ఉన్నాయి. సో మనం కనుక ఆల్ఫబెట్స్ చూసుకున్నట్లయితే 26 ఆల్ఫబెట్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో. ABCDE FGHI J KLMNO PQRS TUV XWXYZ. సో ఇవి మనకి 26 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఇందులో మనకి వొవెల్స్ అనేవి 5 ఉన్నాయి అండ్ కన్సనెంట్స్ అనేవి మిగతా అనమాట. వొవెల్స్ అంటే AEIOU, వీటిని వొవెల్స్ అని, మిగతా వాటిని కాన్సనెంట్స్. మిగతావన్నీ ఏవైతే అక్షరాలు ఉన్నాయో, మిగతావన్నీ ఏవైతే ఆల్ఫబెట్స్ ఉన్నాయో అన్నీ కూడా కాన్సనెంట్స్ కింద వస్తాయి. సో వీటిని వొవెల్స్ అని మనం ఎందుకు పిలుస్తున్నామంటే వీఆర్ ఓపెనింగ్ అవర్ మౌత్. మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు AEIOU మన మౌత్ని ఓపెన్ చేసి మనం ఎటువంటి క్లోజ్ చేయకుండా, లోపల నుంచి కాకుండా డైరెక్ట్గా ప్రొనౌన్స్ చేసేవి విత్ ద ఓపెన్ మౌత్ సినారియో, కాబట్టి దీన్ని వొవెల్స్ అంటారు. మిగతా ఏవైతే ఉన్నాయో B కానీ C కానీ D కానీ, సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద వే వీ ప్రొనౌన్స్. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ కన్సనెంట్స్. సో ఈ విధంగా రెండు మనకి సెక్షన్స్ ఉన్నాయి మన ఆల్ఫబెట్స్లో. వన్ ఈజ్ వొవెల్స్ అండ్ అదర్ ఇస్ కాన్సనెంట్స్. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో మూవింగ్ ఫార్వర్డ్, మనకి బేసిక్స్ అనేవి ఆల్ఫబెట్స్. ఇవే కాకుండా మనం కొన్ని అదర్ విషయాలు కూడా ఈ క్లాస్లో మనం బేసిక్ ఫండమెంటల్ విషయాలు తెలుసుకుందాం. సో చిన్న చిన్న గ్రీటింగ్స్ అండ్ స్మాల్ పలకరింపుల గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా శుభోదయం కానీ, శుభరాత్రి కానీ, శుభ మధ్యాహ్నం, ఇవన్నీ మనం తెలుగులో చెప్పుకుంటాం ఒకరికొకరం. సో దాన్ని గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ కింద చెప్తారు. అండ్ ఎవరికైనా ధన్యవాదాలు చెప్పడానికి యూ కెన్ సే థ్యాంక్ యూ. అండ్ క్షమించండి అంటే సారీ. అండ్ నమస్తే అని మనము మన ఇండియాలో ఎవరినైనా గ్రీట్ చేయడానికి మనం యూజ్ చేసే పదం. అది ఇంగ్లీష్లో అయితే మీరు హాయ్ అనొచ్చు, హే ఆర్ హెలో. హాయ్ ఆర్ హే ఆర్ హెలో అన్న ఇట్స్ లైక్ అ గ్రీటింగ్, ఒక అదర్ పర్సన్ని మనం గ్రీట్ చేస్తున్నట్టు. సో ఈ పదాలని మనం వాడచ్చు ఒక పర్సన్ని గ్రీట్ చేయడానికి. ఇదే కాకుండా మనకి బేసిక్స్లో చూసుకున్నట్లయితే కొన్ని ఫండమెంటల్ విషయాల్లో ముఖ్యమైనది మనకి కరెన్సీ. ఏదైనా సరే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బు అనేది చాలా ముఖ్యం. ఖర్చు పెట్టినప్పుడు కానీ, ఎంత అని అడిగినప్పుడు కానీ. సో నంబర్స్ అనేవి కూడా కంపల్సరీ మనకి ఇంగ్లీష్లో తెలియడం ముఖ్యం. సో నంబర్స్ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ విధంగా ఒకవేళ నంబర్స్ తెలియకపోయినా, నంబర్స్ గురించి డౌట్ ఉన్నా, గూగుల్లో 1 to 100 నంబర్స్ అని చెప్పి చూసి మీరు వాటిని బై హార్ట్ చేయండి. స్లోగా 1 to 100ని బై హార్ట్ చేసిన తర్వాత 100 to 200, 200 to 300 ఇంకా ఈజీ అవుతుంది. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 111 తీసుకుంటే 211, మళ్ళీ 11 అనేది రిపీట్ అయింది. ఇదే విధంగా మనం ఆంగ్లంలో చూసుకున్న 111, 211. సో మనం నేర్చుకున్నది మనకి 100 వరకు మనం నేర్చుకుంటే తర్వాత మనం నెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే రిపీటెడ్ వచ్చే డిజిట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ డిజిట్ని మనం చేంజ్ చేసేస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 వరకు మనం నేర్చుకున్నాము. 11ని 11, 11 ఈజ్ 11. సో తర్వాత మనం నేర్చుకున్న అంకెల్లో 111 అనుకున్నప్పుడు, సో ఆ 11ని ఇట్ ఈస్ లైక్ 111. సో ఆ 11ని మనం ఏదైతే యూజ్ చేసామో అది మనం ఫస్ట్ 100లో నేర్చుకున్నాం కాబట్టి 111. హండ్రెడ్స్లో 1111, థౌజండ్స్లో 10,111, 10,000స్లో. సో ఈ విధంగా మీరు మొదటి 100 కనుక నేర్చుకున్నట్లయితే తర్వాత మీరు హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, million, ఆ విధంగా జస్ట్ ఈ ఏవైతే ఒక 1 0 యాడ్ అయితే వచ్చేది మీరు యాడ్ చేసుకుంటూ 1 to 100 నేర్చుకున్నవే మీరు రిపీట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో అందుకనే మీరు ఫస్ట్ 100 మీద ఫోకస్ చేసి తర్వాత మిగతా వాటిని యూ క్యాన్ కీప్ యూజింగ్. సో ఈ సింపుల్ బేసిక్ ఫండమెంటల్ సెషన్స్తో స్టార్టింగ్ నుంచి ఫ్లూయెంట్గా మనము వెళ్దాం. సో మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే
మీరు చూసే టైం మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ దాన్ని బట్టి మీరు కూడా మీ గ్రీటింగ్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.